గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు యాక్చువల్గా కపిల సారు తీసుకోవాలా క్లాసు. ఆయన వేరే బిజీలీ ఎంగేజ్డ్, ఆయన వేరే పని మీద పోయాడు. సరే, ఎందుకు క్లాస్ రద్దు చేసుకోవాలా, ఏదో ఒకటి మాట్లాడుకుందాము. ఆ క్లాస్, ఆయన క్లాస్ రేపు శనివారం కానీ ఆదివారం కానీ తప్పనిసరిగా తీసుకుంటాను సార్ అన్నాడు. కాబట్టి మీరందరూ దాన్ని యూటిలైజ్ చేసుకోండి. రేపు పైగా ఇంకోటి టాపిక్ ఏంటంటే మంచి టాపిక్, మీకు ముందే పెట్టాను నేను. అది ఒక వీడియో కూడా పెట్టాను. దానికోసము ఈరోజు ప్రత్యేకంగా క్లాస్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది కింగ్ ఎడ్వర్డ్ అనేటువంటి అతని జాతకము. ఈ జాతకం ఎక్కడ దొరుకుతుంది మీకు అంటే, కీ టు లెర్న్ అనేటువంటి పుస్తకములో 240 పేజీ నుంచి ఉంటుంది. 240 పేజీలో ఆయన బర్త్ పర్టికులర్స్ అన్నీ ఇస్తాడు. అవన్నీ దాంట్లో 241, 242 అవన్నీ వస్తాయి. ఇక్కడ మీరు ఆ పుస్తకంలో ఇచ్చినటువంటి డేటు, టైము, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ కొడితే చార్ట్ రాదు, దాంట్లో ఉన్న రీడింగ్స్ రావు. నేను చాలా ప్రయత్నం చేసి చూశాను, రాలేదు నాకు. తరువాత దీనికంతా ఎట్లా చేశాడో ఏమో నాకైతే తెలియదు. కానీ మన మిత్రుడు, మీ అందరికీ స్థిరపరిచితుడే, తోట మధుసూదన్ రావు అని చెప్పేసి ఉన్నాడు మన గ్రూపులో. ఇటీవలనే అతను వైదొలిగాడు. ఇటీవలనే ఆయన కొన్ని తన పర్సనల్ అభిప్రాయాలు ఏదో ఉండి చెప్పినటువంటిది. సో ఈ క్రెడిట్ నాకు కాదు, అది అతను నాకు చెప్పినది. ఈ బుక్లో ఉన్నటువంటి రీడింగ్స్కు మనం ఈ చార్ట్కు, అంటే ఇక్కడ ఉన్న చార్ట్కు వచ్చేటువంటివి కరెక్ట్గా వస్తాయి. ఇది మీరు 9, 11, 1841, 10, 47, 21కి 0833 వెస్ట్ 1530 06 వేసుకుంటే వచ్చింది. ఇది నాకు ఆయనే చూపించినాడు. అది ఎట్లా చేసినాడో ఏమో నాకైతే తెలీదు. కావాలంటే నేను మీకు ఆ నంబర్ ఇస్తాను, మీరు కన్సల్ట్ చేయొచ్చు తర్వాత అతన్ని అడగ. అది ఇంపార్టెంట్. ఓకే, ఈ చార్ట్ తీసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు ఈ సిగ్నిఫికేటర్స్ టేబుల్ అంటే ఏమిటి, ఇది ముందు ఇది ఎట్లా టేబుల్ ఫామ్ అయింది ఇది తెలియదు చాలా మందికి. దీని గురించి చాలా మందికి తెలియదు. ఇది ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఈ దీన్ని 2 హాఫ్లుగా చేసుకోండి. 2 హాఫ్స్గా ఈ పెద్ద టేబుల్ను 2 భాగాలుగా విభజించుకుంటే, అంటే ఇక్కడ ప్లానెట్ మొదలుకొని సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్, రెసిడెంట్ ఆఫ్ కస్ప్ ఇంతవరకు ఒక భాగం. ఇది లెఫ్ట్ సైడ్. ఇది రైట్ సైడ్. స్టార్ లార్డ్, సబ్ లార్డ్, పొజిషనల్ టార్స్ ఇదంతా లెఫ్ట్ సైడ్. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎట్లా తయారైంది ఏమిటి అనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇదే ప్లానెట్ సన్ అనేటువంటి వాడు, ఇక్కడ సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్, సబ్ ఆఫ్ మెర్క్యూరీ, సబ్ ఆఫ్ జూపిటర్. ఇక్కడ సన్ అనేటువంటి వాడు జూపిటర్ యొక్క స్టార్లో, మెర్క్యూరీ సబ్ లార్డ్లో, జూపిటర్ యొక్క సబ్లో ఉన్నాడు. ఇవి అక్కడ చూపిస్తాడు. ఎట్లా చూపిస్తాడు? సన్ అనేటువంటి వానికి ముందు ఇది సోర్స్ ప్లానెట్. సన్ అనేది సోర్స్ ప్లానెట్ అవుతుంది. దీనికి పిఎస్ ఉందా? లేదు. పిఎస్ లేదు. చూడండి, ఇక్కడ పిఎస్ లేదు. ఇక్కడ ఇంటూ పెట్టాడు. ఇక్కడ పిఎస్ లేదు. సన్ ఎదురుగా పిఎస్ లేదు కాబట్టి ఇంటూ పెట్టాడు. అంటే లేదు, పిఎస్ లేదు అని. మళ్ళీ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అంటే ఏమి? పిఎస్ ప్లస్ స్టెల్లార్ స్టేటస్ 2 కలిపి ఇన్వాల్వ్మెంట్లో చూపిస్తాడు. ఇక్కడ సన్కు పిఎస్ లేదు. లేనప్పటికీ సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. ఇక్కడ చూడండి, ముందు ఇది చూడండి. ఈ సన్ అనేటువంటి వాడు ఈ ఫస్ట్ హాఫ్ చూడండి. సన్ అనేటువంటి వాడు సైన్ లార్డ్లో లేడు. 5-9 స్టార్ లార్డ్, ఈ సబ్ లార్డ్ లేడు. 3-5 సబ్ లార్డ్లో ఉన్నాడు. ఇక్కడ చూడండి మీరు, అవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఇదిగో సన్ అనేటువంటి వాడు 1లో ఉన్నాడా? లేడు. 2లో లేడు. 3లో సబ్ లార్డ్ 3కున్నాడు.
మీరు రాసుకోండి 3 SSL అని 3 SSL రాసుకుంటే ఒకటి రాసుకుంటే మీకు అర్థమవుతుంది 3 సన్ 3కు SSL 4కు లేడు 5కు స్టార్ లార్డ్ 5కు స్టార్ లార్డ్ 6కు లేడు 7కు లేడు 8కి లేడు 9కి స్టార్ లార్డ్ 9కి స్టార్ లార్డ్ 10కి లేదు 11కు లేదు 12కు లేదు సన్ రెసిడెంట్ ఆఫ్ 10 రెసిడెంట్ ఆఫ్ 10 ఇప్పుడు ఏమొచ్చినాయి మీకు రెసిడెంట్ ఆఫ్ 10 ఒకటి ఇక్కడ సన్ అనేటువంటి వాడు 3కు సబ్ లార్డ్ తర్వాత స్టార్ లార్డ్గా ఇక్కడ 5కున్నాడు 9కున్నాడు 5 9 10 ఇంకొకటి 3 చూడండి ఇక్కడ ఇదిగో 5 9 స్టార్ లార్డ్ 3 5 సబ్ లార్డ్ 10కి రెసిడెంట్ ఇవి పిఎస్ ఉండని లేకపోని ఇక్కడ రాసుకోవాలా ఇంతవరకు ప్రతి గ్రహానికి ఇవి ఎట్లొచ్చినాయి అంటే ఇట్లా సన్ అనేటువంటి వాడు సైన్ లార్డు స్టార్ లార్డు సబ్ లార్డు రెసిడెంట్గా ఎక్కడుంటే అక్కడ అలాగే మూన్ చూడండి మూన్ చూడండి 8 2 6 7 2 4 8 ఇవి ఉన్నాయి ఇవి ఎట్లా వచ్చినాయి చూడండి ఇదిగో మూన్కు పిఎస్ లేనప్పటికీ రాసుకోవాలి మూన్ అనేటువంటి వాడు ఒకటిలో లేడు ముందు ఆక్యుపెంట్ రెసిడెంట్ 8 గుర్తుపెట్టుకోండి మూన్ అనేవాడు రెసిడెంట్ 8 ఇక్కడ ఉంది చూడు హౌస్లో 8 అని ఆరో మార్క్ కనపడుతుందా 8 ఒకటిలో లేడు మూను 2లో ఉన్నాడు 2లో స్టార్ లార్డ్ రాసుకోండి 3లో లేడు 4లో సబ్ లార్డ్ ఉన్నాడు 4లో 5లో లేడు 6లో ఉన్నాడు స్టార్ లార్డ్ 6 7లో ఉన్నాడు సబ్ లార్డ్ 8లో ఉన్నాడు సైన్ లార్డ్ 8 తర్వాత 9 లేదు 10 లేదు 11 లేదు ఇంకెక్కడ లేడు అంటే ఇక్కడ 8లో రెసిడెంట్గా ఉన్నాడు తర్వాత ఇక్కడెక్కడ వచ్చినాడు 2లో ఉన్నాడు రాసుకోండి 8 2 2కు స్టార్ లార్డు సబ్ లార్డ్ కొడుకున్నాడు ఇక్కడ 8 2 ఇక్కడ 4 8 2 4 8 2 4 6 6 7 8 8 2 4 6 7 8 8 2 4 6 7 8 చూడండి అవే వచ్చింటాయి ఇదిగో 8 2 6 7 4 2 8 ఇవే వచ్చినాయి చూడు అర్థమైందా ఓకే ఏమయ్యా అర్థమైందా హలో అలాగే మార్స్ని చూస్తారా మార్స్ ఇది ఒక్కటి చూడండి తెలుస్తుంది మార్స్ 4 11 12 7 9 1 ఇవన్నా రాసుకోండి లేదా అవన్నా రాసుకోండి మీకు ఇక్కడ చూసుకోవడానికి ఉంటుంది ఇక్కడ చూడండి మార్స్ అనేటువంటి వానికి పిఎస్ ఉండని లేని రాసుకోవాలి అవి మార్స్ 1లో లేడు మార్స్ ఆక్యుపెంట్ 1లో ఉన్నాడు మార్స్ 1లో ఉన్నాడు రాసుకోండి తర్వాత 1లో ఇక్కడ లేడు కస్పల్లో 2లో లేడు 3లో లేడు 4లో ఉన్నాడు 4 సైన్ లార్డ్ రాసుకోండి ఎవరైనా చెప్పండి ఇది రాసుకున్న వాళ్ళు 4 సైన్ లార్డ్ మార్స్ 4కు సైన్ లార్డ్ రాసుకోండి 5లో లేడు 6లో లేడు 7లో లేడు 8లో లేడు 9లో ఉన్నాడు సబ్ లార్డ్ 9కి సబ్ లార్డ్ సార్ 8లో కూడా ఉన్నాడు సార్ సారీ 7లో ఉన్నాడు 7లో ఉన్నాడు ఎస్ 7 రాసుకోండి అలాగే 9లో సబ్ లార్డ్ ఉన్నాడు 7కు స్టార్ లార్డ్ అలాగే 10లో లేడు 11లో ఉన్నాడు రాశి లార్డ్ 12లో రాశి లార్డ్గా ఉన్నాడు ఇవి రాసుకున్నారా మూర్తి రాసుకున్నావా ఇక్కడ చెప్పు ఇప్పుడు చెప్పు ఇక్కడ వచ్చినాయా 4 11 12 సైన్ లార్డ్ ఉన్నాడా ఉన్నాడు సార్ 4 11 12కు సైన్ లార్డ్ ఇదిగో 4 సైన్ లార్డ్ ఇదిగో
11కు సైన్ లార్డ్, 12కు సైన్ లార్డ్. ఓకే. మళ్ళీ తర్వాత మార్స్ 7కు స్టార్ లార్డ్. చూడండి, మార్స్ 7కు ఇదిగో స్టార్ లార్డ్ 7కు. 6వ మార్క్ పెట్టిన చూడు ఈడ 7. తర్వాత 7 అయినాక 9కు సబ్ లార్డ్. 9కు సబ్ లార్డ్ ఉన్నాడు చూడండి. ఇదిగో 9కు సబ్ లార్డ్. ఇది సబ్ లార్డ్ కాలం 9లో మార్స్. తర్వాత రెసిడెంట్ ఆఫ్ 1లో ఇదిగో రెసిడెంట్. ఇట్లా ఇవన్నీ రాసుకోవాలా. ఇప్పుడు ఈ మార్క్స్కు పిఎస్ ఉంది కాబట్టి ఈ పిఎస్ ఫలితాలు అంటే ఇవి ఇక్కడ ఇవే 1 4 1 4 7 9 12. ఇది 1 4 7 9 11 12. ఇవి పిఎస్ ఫలితాలు. స్టెల్లార్ ఫలితాలు వీనస్కి ఏమొచ్చినాయి? ఇవి 5 6 10 2 3 5 9 10 12 9. పిఎస్ ఉంది కాబట్టి ఈ 9 కూడా తీసుకుంటాం. ఇక్కడ పిఎస్ ఉండని లేకపోని స్టార్ లెవెల్లో మాత్రము తీసుకోవాల్సిందే ఆక్యుపెంట్ను. ఇక్కడ వీనస్కు పిఎస్ ఉండని లేకపోని స్టార్ లెవెల్లో మాత్రం తీసుకోవాలి. అదే వీనస్ ఇక్కడ వస్తే పిఎస్ ఉంటేనే తీసుకోవాలి, సబ్ లెవెల్లో. అది గుర్తుపెట్టుకోండి. ఇన్వాల్వ్మెంట్ అంటే పిఎస్ ద్వారా వచ్చినటివి, స్టార్ లెవెల్ ద్వారా వచ్చినటివి రెండు కలిపి ఇక్కడ వేసింటాడు ఈ కాలంలో, స్టార్ లార్డ్ కాలంలో. ఇప్పుడు చూడండి, ఈ మార్క్స్కు పిఎస్ ద్వారా ఇవి వచ్చినాయి 1 4 7 9 12. ఈ 1 4 7 9 12 రాసుకోండి, పిఎస్ ద్వారా వచ్చినటివి. తర్వాత వీనస్ ద్వారా వచ్చినటివి చూడండి. వీనస్ ద్వారా 5 6 10 2 3 8 9 12 9. ఇవి ప్లస్ ఇవి కలిపితే ఇవన్నీ అయినాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అన్నీ అయినాయి. ఇది ఇన్వాల్వ్మెంట్ అంటారు. అంటే ఇన్వాల్వ్మెంట్లో ప్రతి గ్రహము 2 రకాలైనటువంటి ఫలితాలను ఇస్తుందయ్యా. ఈచ్ అండ్ ఎవరీ ప్లానెట్ గివ్స్ ఇట్స్ 2-way రిజల్ట్స్. 2 రకాలైనటువంటి రిజల్ట్స్ ఇస్తుంది. ఏమి? ఒకటి పిఎస్ ద్వారా, 2 స్టెల్లార్ స్టేటస్ ద్వారా. పిఎస్ ద్వారా అంటే ఇది పిఎస్ ఇక్కడ లాస్ట్ కాలంలో ఇచ్చినటివి. స్టెల్లార్ స్టేటస్ అంటే నక్షత్ర పద్ధతి. నక్షత్రంలో ఇప్పుడు మార్స్ అనేటువంటి వాడు ఇవన్నీ ఉన్నాడు, ఇవన్నీ ఇస్తాడు. ఈ 1 4 7 9 11 12 అనేటివి పిఎస్ ద్వారా వస్తాయి. వాడు మార్స్ వీనస్ స్టార్లో ఉన్నాడు కాబట్టి వీనస్ ఇవి 5 6 10 2 3 8 9 10 11 ఇవన్నీ కలిపితే మొత్తం ఇవైనాయి. ఇలా వస్తాయి ఈ చార్ట్లో. అంటే మొట్టమొదట ఏమి, ఈ లెఫ్ట్ సైడ్ ఉండేటి వల్ల ప్రతి ప్లానెట్కు పిఎస్ ఉండని లేకపోని ఆక్యుపెంట్ వరకు రాసుకోవాలి. ఇది లెఫ్ట్ సైడ్ అయిపోయా. ఇంకా ఇక్కడ సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్ ఇక్కడ మెర్క్యూరీ జూపిటర్. ఇక్కడ చూడు, సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్ అన్నప్పుడు ఇక్కడ పిఎస్ లేదు. జూపిటర్కి ఏముంది? 1 3 5 7 11 12 వచ్చినాయి. ఇదిగో జూపిటర్ చూడండి, 1 3 5 7 11 ఇదిగో 12. అంటే స్టార్ లెవెల్లో రెసిడెంట్ రాసుకోవాలి. స్టార్ లెవెల్లో మాత్రము పిఎస్ ఉండని లేకపోని రాసుకోవాలి. పిఎస్ ఉన్నా లేకున్నా స్టార్ లెవెల్లో రెసిడెంట్ రాసుకోవాలి. ఇక్కడ చూడండి, జూపిటర్ సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్ వితౌట్ పిఎస్ లేడు కాబట్టి జూపిటర్ ఏమి? ఇదిగో ఇక్కడ 1 3 5 7 11 12 అనేది రెసిడెంట్. అదిగో 1 3 5 7 9 11 12 ఇది సన్ యొక్క స్టార్ లార్డ్ ద్వారా వచ్చినటివి. అంటే ఇది ఇన్వాల్వ్మెంట్ అంటారు. ఇది ఇన్వాల్వ్మెంట్. ఈ ఇన్వాల్వ్మెంట్లో పిఎస్ ద్వారా వచ్చినటివి ఉంటాయి, స్టెల్లార్ స్టేటస్ ద్వారా వచ్చినటివి ఉంటాయి. కానీ కమిట్మెంట్లో మాత్రం మెర్క్యూరీ అంటే మెర్క్యూరీకి ఏమొచ్చినాయో అవే ఉంటాయి. పిఎస్ ఉంటే ఆక్యుపెంట్ తీసుకుంటాడు. మెర్క్యూరీ చూడండి, ఇక్కడ మెర్క్యూరీకి పిఎస్ లేదు, ఇక్కడ లేదు. కానీ ఇక్కడ 11 ఉంది. ఈ 11 ఇక్కడ ఉంది. ఈ 11 వచ్చింది కానీ ఇది కాదు. ఇదిగో 7 8 9 11 12 ఇదిగో 7 8 9 11 12 ఇవి మెర్క్యూరీ 7 8 9 11 12 ఇవి. అలాగే జూపిటర్ 1 3 5 7 11 ఇదిగో 1 3 5 7
11 అవి అంటే ఏమి ఇక్కడ 12 రాసుకోలేదు చూడు, 12 లేదు చూడు జూపిటర్కు. ఇక్కడ రాసుకున్నావు, ఇన్వాల్వ్మెంట్లోనేమో రాసుకున్నావు 12కు, ఇక్కడ లేదు. సబ్లార్డ్కు సబ్లార్డ్కు ఆక్యుపెంట్ ఎప్పుడు రాసుకోవాలి? పిఎస్ ఉంటేనే రాసుకుంటావు, పిఎస్ ఉంటేనే ఈ రెసిడెంట్ రాసుకుంటాం, లేకపోతే రాసుకోం. ఈ రెండు విషయాలలో సబ్లార్డ్కు సబ్లార్డ్కు మాత్రము పిఎస్ ఉన్నప్పుడు మాత్రమే రాసుకోవాలి, లేకుంటే లేదు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మూన్ చూడండి, మూన్కు పిఎస్ లేదు. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. సన్కి ఏమున్నాయి? ఇదిగో 3, 5, 9, 10. ఎందుకు? ఇక్కడ పిఎస్ ఉండని లేకపోతే స్టార్ లెవెల్లో రాసుకోవాలి, ఆక్యుపెంట్ స్టార్ లెవెల్లో రాసుకోవాలి. కాబట్టి 10, 3, 5, 9, 10 ఇవే ఈడొచ్చినాయి. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సబ్ ఆఫ్ వీనస్. వీనస్కు చూడండి, ఇవన్నీ వచ్చినాయి. వీనస్కు పిఎస్ ఉంది కాబట్టి ఇవన్నీ వస్తాయి. ఇవే ఇంక్లూడింగ్ 9తో సహా అవే వచ్చింటాయి. 2, 3, 5, 6, 8, 9, 10, 12. అలాగే వీనస్ పక్కన వల్ల కూడా అదే వీనస్. ఇక్కడ మార్స్కి చూడండి పిఎస్ ఉంది. పిఎస్ ద్వారా ఇవి 1, 4, 7, 9, 11, 12. తర్వాత వీనస్ ద్వారా స్టెల్లార్ స్టేటస్ ద్వారా వచ్చినటువంటివి ఇవి అన్నీ కలిపితే ఇవైనాయి. అంటే 12 హౌసెస్ అనేవి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11, 12 చూసుకోండి. ఇక్కడ 1, 4, 7, 9, 11, 12 మాత్రమే ఉన్నాయి. తక్కినవన్నీ ఇక్కడివి వీనస్వి. అది మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. అంటే ఏమి? మార్స్ అనేటువంటి వాడు వీనస్ స్టార్ ఫలితాలతో పాటు పిఎస్లో ఉన్నాడు కాబట్టి ఆ పిఎస్ ఫలితాలను కూడా ఇచ్చినాడు. అన్ని కంబైన్డ్ అయినాయి ఇక్కడ. అలా ఇక్కడ సబ్లార్డ్ చూడండి, సబ్లార్డ్ శాటర్న్కు పిఎస్ ఉంది. పిఎస్ ఉంది కాబట్టి మొత్తం అన్నీ వస్తాయి, ఆక్యుపెంట్తో సహా వస్తాయి. శాటర్న్ 1లో ఉన్నాడు చూడండి. 1, 2, 3, 4, 8, 10. ఇదిగో 1, 2, 3, 4, 7, 8, 10 వచ్చినాయి. ఈ 7 ఎక్కడ వచ్చింది తర్వాత చెప్తాను దాన్ని, అది వస్తుంది ఇప్పుడు కింద. ఇప్పుడు అర్థమైందా? ప్రతి ప్లానెట్ తన యొక్క దశాభుక్తి అంతరాకాలాల్లో తాను ఉన్నటువంటి పిఎస్ ద్వారా ఉన్నటువంటి ఫలితాలతో పాటు నక్షత్ర ఫలితాలను ఇస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. దాన్నే ఇన్వాల్వ్మెంట్ అంటాం. ఇది కమిట్మెంట్ సబ్ లెవెల్లో. ఈ సబ్ లెవెల్లో సబ్ లెవెల్లో ఈ పిఎస్ ఉంటేనే ఈ రాసుకోవాలి రెసిడెంట్. పిఎస్ ఉంటేనే ఈ రెసిడెంట్ రాసుకుంటాము, అంటే ఆక్యుపెంట్. పిఎస్ ఉంటేనే రాసుకుంటాం, లేకపోతే లేదు. ఇక్కడ చూడండి మెర్క్యూరీకి పిఎస్ లేదు కాబట్టి ఇక్కడ 11 లోపిస్తుంది. కానీ ఇక్కడ 11 ఉంది. ఎక్కడిదంటే ఈ 11, ఈ సబ్ 11. అదే రకంగా జూపిటర్కు పిఎస్ లేదు. జూపిటర్ వచ్చినప్పుడు చూడండి, జూపిటర్ సబ్ లాడ్కి వచ్చినాడు. ఇక్కడ ఈ జూపిటర్కు 12 లేదు చూడండి. 1, 3, 5, 7, 11 ఉంది. అంటే ఏమి? 1, 3, 5, 7, 11 ఇవి మాత్రమే ఉన్నాయి. కానీ ఈ రెసిడెంట్ అనేది ఇక్కడ రాసుకోలే. అంటే ఏమి? రెసిడెంట్ ఎప్పుడు రాసుకోవాలి? స్టార్ లెవెల్లో మాత్రమే రాసుకోవాలి. పిఎస్ ఉండని లేకపోని ఇవన్నీ వస్తాయి. ఈ నుంచి ఇంతవరకు పిఎస్ ఉండని లేకపోని రెసిడెంట్ స్టార్ లెవెల్లో రాసుకుంటాం. సబ్ లెవెల్లో రాసుకోకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత ముఖ్యమైనటువంటిది ఏంటంటే రాహు కేతువుల విషయం వచ్చినప్పుడు రాహు యాజ్ రాహు, ఇక్కడ రాహు రిప్రజెంట్స్ సాటర్న్ అండ్ మూన్. రాహు రిప్రజెంట్స్ సాటర్న్ అండ్ మూన్. ఇక్కడ రాహు ఇప్పుడు ఇవన్నీ యాడ్ వచ్చినాయి అబ్బా, ఇవన్నోటు మూన్ ద్వారా ఉండేటివి ఏమి రాసుకోండి. మూను ఏమి ఇచ్చినాడు మీకు అలా చూడండి, ఒక్కసారి మీరు కూడా రాసుకోండి. మూన్ ఏమి ఇచ్చుకున్నాడు? మూన్ 2, 4, 6, 7, 8. 2, 4, 6, 7, 8. ఇప్పుడు రాహు రిప్రజెంటేట్ రాహు యాజ్ రాహుగా ఏమున్నాయి? ఇవి ముందు రాహు యాజ్ రాహు రాసుకోండి. రాహు యాజ్ రాహు ఏమిస్తాడు? ఇదో 1, 10, 11 పిఎస్ ఉంది కాబట్టి ఇది ఆక్యుపెంట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చినా ఇక్కడ ఉంది.
1 10 11 రాహు యాజ్ రాహు 1 10 11 సూచిస్తున్నాడు. రాహు యాజ్ సాటర్న్, రాహు యాజ్ సాటర్న్ రాసుకోండి. రాహు యాజ్ సాటర్న్, సాటర్న్ కు పిఎస్ ఉంది కాబట్టి ఇవి 1 2 3 4 7 8 10 అవి రాసుకోండి. ఇవి మీరు రాసుకుంటే అర్థమవుతుంది. రాహు యాజ్ మూన్, మూన్ చూడండి ఇదిగో ఇవి మూన్కు పిఎస్ లేదు కాబట్టి ఆక్యుపెంట్ రాసుకోకూడదు. ఈ ఆక్యుపెంట్ అయినా ఇక్కడ 8 ఉంది కాబట్టి మనకు దిగులు లేదు. 2 4 6 7 8 2 4 6 7 8. ఇప్పుడు చూడండి రాహు యాజ్ రాహు 1 10 11 ప్లస్ రాహు యాజ్ మూన్ ఇవి 2 4 6 7 8 అవి రాహు యాజ్ సాటర్న్ ఇడ ఇవి పిఎస్ ద్వారా వచ్చేటివి 1 2 3 4 7 8 10 అన్ని కలిపితే 1 2 3 4 5 ఒక్క లేదు 5 లేదు 6 7 8 6 7 8 9 లేదు 10 11 12 లేదు 12 లేదు అన్ని వచ్చినాయి చూడండి. ఇక చూడండి ఇక్కడ అదిగో 1 2 3 4 5 6 7 1 2 3 4 అంతే 10 ఉంది సార్. 10 ఉంది. 10 ఉంది. 10 ఉంది సార్. 10 సెంటర్లో 10 ఉంది కదా. 10 ఉంది. 10 అదిగో 10 ఉంది. 10 ఉంది. 5 కూడా ఉన్నారు సార్ ఇందులో. 5 ఎక్కడి నుంచి వచ్చింది? 5 comes from moon's star lord sun, because moon doesn't have PS, no, so we will take it star lord. మూన్ లో లేడు కదా 5. Sun has 5, sir. Sun has moon star lord sun star lord column you see, sun represents 3 5 9 10. Moon doesn't have PS, no, so we will take it star lord. రాదు కదా మూన్ ఎట్లా వచ్చింది ఇది 5? 9 ఎక్కడి నుంచి వచ్చింది సార్? 9 ఒకటి కన్ఫ్యూజ్. మూన్ ఎస్ మేడం వాట్ యు సెడ్ ఇస్ కరెక్ట్. మూన్ ఇవి తీసుకున్నాడు 3 5 9 10. మూన్ యొక్క సిగ్నిఫికేషన్స్ 3 5 9 10 తీసుకున్నాడు. అలాగే సాటర్న్ యొక్క సిగ్నిఫికేషన్స్ ఇవి. తర్వాత అంతే మూన్ సాటర్న్ సార్ రిప్రజెంటేటివ్స్. రాహు యాజ్ రాహు. మళ్ళీ అట్లయినా 9 యాడ్ నుంచి వచ్చాయి. ఇది 9 కూడా సన్ నుంచి వచ్చింది. సన్లో 9 మూన్ స్టార్ లాట్ సన్లో 9 ఉంది. ఈ మూన్ తీసుకున్నాడా? 3 5 9 10 3 1 2 3 4 5 9 came from sun. Sun, yeah, star lord, moon star lord sun. Yes, moon indicates this sun ఇవన్నీ తీసుకున్నాడు అంటుంది కదా మేడం. 3 5 9 10 11 అంటే ఒక ఎక్సెప్ట్ 12 లేదు అంతే కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 లేదు. అలాగే మార్స్ చూడండి ఇవి అంటే రాహు యాజ్ ఇది మార్స్ యొక్క సబ్లో ఉన్నాడు. 1 4 7 9 11 12 ఇవన్నీ Mars has PS. మార్స్ ఎందుకు పిఎస్ ఉంది కాబట్టి తీసుకున్నాడు. 1 రెసిడెంట్ పిఎస్ ఉంది. అలాగే వీనస్ 2 3 5 6 8 9 10 12 ఇవి వీనస్ కు పిఎస్ ఉంది కాబట్టి 9 వచ్చేసింది ఇక్కడ. అలా వచ్చినాయి అంటే ఏమి ఇక్కడ మనము రాహు యాజ్ సాటర్న్, రాహు యాజ్ మూన్ అన్ని కలిపితే ఇక్కడ వస్తాయి ఇన్వాల్వ్మెంట్ లో ఇవన్నీ. తర్వాత ఇంకొకటి ఏమి ఇక్కడ రాహు రెసిడెంట్ ఆఫ్ 1, కేతు రెసిడెంట్ ఆఫ్ 7 అంటే ఏమి నోట్స్
రెసిడెంట్ గా ఉంటే నోర్స్ ఒకటిలో ఉంది, రాహు ఒకటిలో ఉంది అంటే ఈ రిప్రజెంటేటివ్స్ సాటర్న్ అండ్ మూన్ కూడా ఒకటిలో ఉన్నట్లే భావించుము అంటాడు. ఒకటిలో ఉన్నట్లే భావించాలి. రాహు ఈజ్ ది ఆక్యుపెంట్ ఆఫ్ 1. when Rahu is placed in 1, automatically its representative planets also placed in 1. Saturn and moon kuda, Saturn and moon kuda 1 లో ఉన్నట్లే అని చెప్పేసి అంటాడు. Saturn and moon చూడండి, ఇదిగో ఇక్కడ Saturn వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేసినాడు 1. Saturn కు ఇక్కడ Saturn కు PS ఉంది కాబట్టి దాని ద్వారా వచ్చింది అది ఈ 1 అనేది. సరే, అతను ఏం చెప్తున్నాడు ఆ రూల్ అంటే, రాహుకేతువులు ఆక్యుపెంట్ గా ఉంటే వాటి రిప్రజెంటేటివ్స్ కూడా ఆ ఒకటిని సూచిస్తాయి అంటాడు. అంటే సాటర్న్ అండ్ మూన్ కూడా ఒకటిని సూచించినట్లే అని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే ఇక్కడ కేతు 7 లో ఉన్నాడు. కేతు 7 లో ఉన్నాడు అంటే కేతువు యొక్క రిప్రజెంటేటివ్స్ మూను, కేతు రిప్రజెంటేటివ్స్ మూను అండ్ సాటర్న్ వాళ్ళు కూడా 7లో ఉన్నట్లే. అంటే ఎక్కడన్నా చూడండి, ఇక్కడ మూన్ ఇక్కడ వచ్చినాడు, మూన్ వచ్చినప్పుడు 7 ఉంది మూన్. ఇక్కడ మూన్ ఇంకోటి సాటర్న్ కు ఇక్కడ చూడండి సాటర్న్ కు 7 లేదు, సాటర్న్ కు 7 లేదు. అయినా ఇక్కడ ఎక్కడన్నా సాటర్న్ వచ్చినప్పుడు ఇటో 7 చూడు, ఇట సబ్లో వచ్చినప్పుడు సబ్లో వచ్చినప్పుడు చూడండి సాటర్న్ కు ఇక్కడ 7 కనపడుతుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇది? కేతు రిప్రజెంటేటివ్ 7, కేతు 7 లో ఉంది. కేతు రిప్రజెంటేటివ్ అయినటువంటి 7 కూడా ఇక్కడ కనపడతా ఉంది. ఇదో ఇక్కడ 7 అలాగొచ్చింది. అదే మాటనే ఇక్కడ కీటులంలో అక్కడ ఏం రాస్తాడు, అది ఇంతకుముందు మనం చెప్పినాం కదా బాబు, ఆ పేజ్ నెంబర్ ఏమి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం చూడు మూర్తి, 240 సార్, పేజ్ నెంబర్ 240. 240 అడ్వర్ట్ అదే మీరు చెప్పారు. ఇది కాదు, దాని విషయమే మాట్లాడినప్పుడు మనము చెప్తాను అదే మర్చిపోయినాం చూడు. 254 సార్, 254 చూడండి సార్. 264 అది కాదు, చార్ట్ కాదు నేను చెప్పేది. 254 లో కూడా రాసినట్టు రైట్, ఇక్కడ 254 పేజీలో ఉంది చూడండి. ప్లేస్మెంట్ ఆఫ్ రాహు ఆర్ కేతు ఈజ్ ఇన్ ఏ భావ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ప్లానెట్స్ దట్ రాహు ఆర్ కేతు రిప్రజెంట్స్ అని. ఇప్పుడు కేతు ఇక్కడ చూడండి, యూ థింక్ దట్ బట్ ఇన్ దిస్ కేస్ వీ వుడ్ బి మిస్సింగ్ ఏ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏమి? కేతు హూ రిప్రజెంట్స్ సాటర్న్. ఇక్కడ ఈ చార్ట్ లో కేతు హూ రిప్రజెంట్స్ సాటర్న్, కేతు హూ రిప్రజెంట్స్ సాటర్న్ ఈజ్ ప్లేస్ ఇన్ 7th భావ. కేతు 7th భావంలో ఉన్నాడు కాబట్టి శని కూడా 7th భావంలో ఉన్నట్లే. కేతు ఈజ్ నాట్ అపైరింగ్ ఇన్ 7th కస్పల్ పొజిషన్. ఈ కస్పల్ పొజిషన్ లో కేతు 7 లో లేడు, అయినా వాడు రిప్రజెంటేటివ్ ఇక్కడ రెసిడెంట్ గా ఉన్నాడు. 254 పేజీ మీరు ఒకసారి బాగా చదవండి. కీ టు లెర్న్ లో 254 బోల్డ్ లెటర్స్ లో ఇచ్చినారు చూడండి. ప్లేస్మెంట్ ఆఫ్ రాహు ఆర్ కేతు ఇన్ ఏ భావ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ది ప్లానెట్స్ దట్ రాహు ఆర్ కేతు రిప్రజెంట్స్ అని. దీనికి మన కపిల సార్ కూడా చాలా సార్లు ఏం చేసినారంటే, అయ్యా పిఎస్ ఉంటేనే పనిచేస్తుంది లేకపోతే లేదు అంటాడు. అంటే ఏమి, ఇక్కడ కేతువుకు పిఎస్ ఉంది, అలాగే శనికి కూడా పిఎస్ ఉంది కాబట్టి 7ని తీసుకోవచ్చు అంటాడు. శనికి పిఎస్ ఉందని ఇక్కడ ఇదే పేజీలో, సిన్స్ సాటర్న్ ఇన్ దిస్ చార్ట్ హ్యాస్ పిఎస్ అండ్ కేతు యాజ్ సాటర్న్ ఈజ్ ప్లేస్ ఇన్ 7, ఇట్ అలౌస్ జూపిటర్ భుక్తి టు ఎనాక్ట్ మ్యారేజ్ అని రాసినాడు. ఆ చార్ట్ సందర్భంగా దీన్ని మీరు ఇంటికి పోయి బాగా క్షుణ్ణంగా చదవండి, మీకు అర్థమవుతుంది. కానీ మొన్న ముఖేష్ గుప్తాతో మళ్ళా అందరు మాట్లాడితే సార్ కూడా
211 పేజీలో కలాంచా అండ్ కస్పల్ ఇంటర్లింక్స్ బుక్, కలాంచా అండ్ కస్పల్ ఇంటర్లింక్స్ బుక్ లో 211లో ఉంది చూడండి. 211లో అనాలిసిస్ ఆఫ్ అసెండెంట్ అనేటువంటి ఆ పేజీలో ది సబ్సబ్లార్డ్ చూస్తాం. దీంట్లో దోషాలేమి లేవు, మీరు నిస్సంకోచంగా దీన్నే ఫాలో కావచ్చు అని చెప్పాడు. అది గ్రూప్ లో కూడా పెట్టినాడు. చాలా మంది మన గ్రూప్ లో కూడా డిస్ప్లే అయిందో లేదో నాకు తెలియదు. కేసీఎల్టీలో అయ్యింది, మన గ్రూప్ లో కూడా డిస్ప్లే అయింది. ముఖేష్ గుప్తా పెట్టినటువంటి మెసేజ్ చూసింటారు. కాబట్టి ఈ రోజు మనం ముచ్చరించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే దీని మీద సందేహము, మీకు ఈ టేబుల్ సందేహము తీరిపోవాలి. అంటే ఇది కరెక్ట్గా ఉంది. కొందరు ఏమంటున్నారు మన దాంట్లోనే, అయ్యా ఇది తప్పు, మీరు ఈ పెద్ద టేబుల్ ఫాలో కావాకండి, ఓన్లీ ఇట్లనే ఇదే చూడండి మీరు అంటారు. ఇట్లా ఇదిగో మూన్ ఏక్ మే హై, దో మే హై, తీన్ మే హై, ఇట్లా ఎత్తుకుంటా పోతే మనకు టైం వేస్ట్ అవుతుందని నేను మొదటి నుంచి ఇదే అలవాటు పెట్టినా. ఈవెన్ అనిల్ కుమార్ ప్రొఫెసర్ కూడా ఇదే చూస్తాడు. ఒక చాని సార్ చూడడు, ఓజా సార్ చూడడు, కపిల సార్ చూడడు, కానీ కపిల సార్ కూడా ఈ మధ్యన చూస్తున్నాడు. కాబట్టి మీరు ఈ టేబుల్ గురించి నిస్సందేహంగా మనం వాడుకోవచ్చు. అది ఎందుకు ముఖేష్ గుప్తానే పెట్టినాడు, డెవలపర్ ఆఫ్ దిస్ సాఫ్ట్వేర్. నేను అతన్ని అడిగిన, అయ్యా మీ దగ్గర ఇంతమందికి నేను కొనిచ్చినాను, వాళ్ళంతా నన్ను ఎంబడమన్నారు, ఇది కరెక్టా తప్ప, ఏమి చాలా మంది తప్పంటున్నారు, మళ్ళీ దీన్ని తేల్చు అని చెప్పేసి అంటే ఆయన ఎంబడబడితే ఆయన ఈ పేజ్ నెంబర్తో సహా అన్ని చెప్పాడు అనమాట. ఇట్లా ఉంది అందులో. కాబట్టి మీరు నిస్సందేహంగా వాడుకోవచ్చు. కాబట్టి మనం ఈ టేబుల్ ఫాలో కావడంలో ఎలాంటి దోషము లేదు అని చెప్పడానికే ఈరోజు క్లాస్ తీసుకున్నాను నేను.